వెల్కమ్ టు విజిల్. వైసీపీ అధినేత జగన్ రెడ్డి, విడుదల రజని, పొన్నవోలు సుధాకర్ రెడ్డి మొదలుకొని అనేక మంది వైసీపీ నాయకులు రాబోయే ప్రభుత్వం మాదే, ఇప్పుడు కేసులు పెట్టి వేధించే పోలీసులు, కూటమి పార్టీ నాయకులకు మా ప్రభుత్వంలో దబిడి దిబిడే, ఒక్కొక్కళ్ళకు మామూలుగా ఉండదు అని నిత్యం ప్రకటనలు గుప్పిస్తున్నారు. వైసీపీ నాయకుల్లో కేడర్లో ధైర్యాన్ని నింపడానికి మాత్రమే ఈ సొల్లు ప్రకటనలు సారాంశం అని టీడీపీ నాయకులు చెబుతుండగా, టీడీపీ కేడర్ మాత్రం పిల్లి గుడ్డిదైతే ఎలుక సామెత గుర్తు చేసుకుంటున్నారు. మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా నడిచిందని అన్నారు. రూల్ ఆఫ్ లా అంటే ఏంటి? కక్షలు, రాజకీయ వేధింపులు, అక్రమ కేసులు, అక్రమ సంపాదనలు, పోలీసులను పాలేరులుగా మార్చకుండా, కుల మత ప్రాంతాల ప్రస్తావన లేకుండా ప్రజలందరినీ సమదృష్టితో చూస్తూ న్యాయమైన సమాజాన్ని నెలకొల్పటం. పొన్నవోలు ఏమన్నారో ఇంకొకసారి విందాం. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా నడిచింది అని. పొన్నవోలు మాటల్లో జగన్ పాలన రామరాజ్యంతో సమానమని మనం భావించాలి. కానీ ప్రజల దృష్టిలో 5 ఏళ్ల దమన నీతి, వికృత ఫ్యాక్షన్ మనస్తత్వం, విధ్వంస పాలన అని ప్రజలు భావించడం వల్ల 11 సీట్లకే ప్రజా తీర్పు. అధికారంలోకి రాకముందే జరిగిన బాబాయ్ దారుణ హత్యను ప్రజలు మర్చిపోలేదు అనేది పొన్నవోలు మర్చిపోయినట్టున్నారు. రాష్ట్రంలో అధికార కూటమి పార్టీ వాళ్ళు ఇప్పుడు ట్రైలర్ చూపిస్తే వచ్చే ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చేది వైసీపీ మాత్రమే, వైసీపీ నాయకులు వారికి సినిమా చూపిస్తారని పొన్నవోలు హెచ్చరించారు. వివేక హత్య కేసులో 2వ నిందితుడు సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు 2 రోజుల కిందట పులివెందుల పోలీసులు పవన్ కుమార్పై కేసు నమోదు చేశారు. వైఎస్ అవినాష్ అన్న యూత్ పేరిట ఉన్న వాట్సాప్ గ్రూప్ అడ్మిన్గా ఉన్న పవన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణ పేరుతో తనను డిఎస్పీ సిఐ కొట్టారంటూ జగన్ వద్ద పవన్ ప్రస్తావించారు. ఆ సమయంలో జగన్ రెడ్డి మాట్లాడుతూ 3 ఏళ్ల తర్వాత మనం అధికారంలోకి రాగానే ఆ డిఎస్పీ సిఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా, అంతవరకు ధైర్యంగా ఉండు అని జగన్ సాబ్ అభయమిచ్చారు. ఇంకో పక్క విడుదల రజని మాట్లాడుతూ సప్త సముద్రాల వెనక ఎక్కడ దాక్కున్నా ఇప్పుడు వేధించే వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు అని ఆమె ఘాటుగా హెచ్చరిస్తున్నారు. పిల్లి గుడ్డిదైతే ఎలుక సామెత పూరించుకోండి.